ఆ నందుగాడు మమ్మల్ని కుదురుగా కూర్చొనివ్వడం లేదే. అత్తగారింట్లో ఇల్లరకం చేరి కట్టెలు కొడుతున్నాడు, పిడకలు కొడుతున్నాడు, బట్టలు ఉతుకుతున్నాడు, బానిస బతుకుతున్నాడు. చేసే వెధవ పనులన్నీ ఫేస్బుక్ లో పెట్టి తమాషా చూడమని కామెంట్లు పెడుతున్నాడు. అవును, నేను చూశాను. అప్పుడే 150 లైక్స్, 300 కామెంట్లు కూడా పెట్టేశారు ఆడవాళ్లు. అంతవరకైతే పర్వాలేదు. ఇంటికి ఫోన్ చేసి మా దుంప తెంచుతున్నారు. శిరీష, ఆ చిరాకులో పడి మర్చిపోయినలేవే. మీరు మర్చిపోయారు. నందు అన్నయ్యమో ఆ చాకిరిలో పడి మర్చిపోయాడు. మరి పార్థు అన్నయ్య ఏం చేస్తున్నాడు? ఏంటి గొడవ? రెడ్డొచ్చాడు మళ్ళీ మొదలు పెట్టు అన్నట్టు మళ్ళీ నీకు మొదటి నుంచి చెప్పాలా? రేపు శిరీష్ పెళ్లి రోజట. మనం గుర్తు పెట్టుకోలేదని దెబ్బలాడడానికి వచ్చింది. అరే నిజమే కదా, శిరీష కోపంలో అర్థం ఉంది. ఒక్కగానొక్క ఆడపిల్ల ఫస్ట్ యానివర్సరీ మర్చిపోవడం నిజంగా అన్యాయం. శిరీష, నా ఫుల్ సపోర్ట్ నీకేనమ్మా. అంటే మీరు కూడా మర్చిపోయారు కదా నాన్న? ఈ ఒక్కసారికి నాన్నని క్షమించమ్మా, సరేనా? మీరంతా సరే, నందు అన్నయ్య పార్థు అన్నయ్య కూడా మర్చిపోయారా? ఏమో, నందుగాడు అత్తారింట్లో చేరి అంటులు తోగుతున్నాడు. పార్థుగాడేమో పెళ్ళం చారడి పిలకకి మూరల కొద్దీ మల్లెపూలు తీసుకొచ్చి పైన పెళ్ళం కొంగు పట్టుకు తిరుగుతున్నాడు. ఓహో, పైనున్నాడన్నమాట. ఉండండి, వాడి సంగతి చెప్తా. రేయ్, నువ్వు మరీ టూ మచ్ గా వెళ్తున్నావు. చీప్ గా బిహేవ్ చేసి మా అందరికి తలవంపులు తీసుకొచ్చావు అంటే మాత్రం ఊరుకోను. బీ కేర్ఫుల్. ఉంటా. ఏమంటున్నాడు నందు? నువ్వు నేర్పిన పాఠాలే నాకు వినిపిస్తున్నాడు. నేనేం పాఠాలు నేర్పానండి? ఏ ఫర్ అప్పడాలు ఎత్తటం, బీ ఫర్ బట్టలు ఎత్తుకోవటం, సి ఫర్ చీపర్ తీసుకుని ఊడవటం, డి ఫర్ డిష్ బార్ తో అంటులు తోవటం, ఇవేగా నువ్వు నేర్పి పంపినవి. ఏమండి, ఇది మరీ బాగుందండి. అదేదో ఆవు వ్యాసం లాగా తిప్పి తిప్పి అన్ని నా మెడకి చుడుతున్నారేంటండి? నువ్వే అన్నిటికీ నువ్వే కారణం. చైన్ లింక్ లాగా వాళ్ళ పెళ్లికి మన పెళ్లికి మధ్య ముడిపెట్టి నా లైఫ్ స్పాయిల్ చేసావు. వాళ్ళ